అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదవ ఉన్నట్టు మనుషుల చేతితో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతిని మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమోని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతికించుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మన ఆయన సంతానమని మీ కవిశ్రులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై యుండి మనుషుల చమత్కారము కల్పన వలన మలసబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు. వీళ్ళారా, దేవుడు నిజంగా ఈ విధంగా మన నిమిత్తము ఎంతో శ్రద్ధ కలిగి, బాధ్యత కలిగి, భారము కలిగి, మనము తన పోలికలో ఉన్నందువలన మనల్ని తన స్వరూపంలో సృష్టించుకున్నందుకు మన పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఆయన అందరికి జీవము ఊపిరిని సమస్తమును దయచేవాడు. దేవుడు అందరికీ, మనుషులకే కాదు, జంతువులకును పక్షులకును ఈ నీల మీద ప్రాకు ప్రతి పురుగుకును అందరికి జీవమును ఇచ్చువాడు. జీవంతో పాటు ఆహారమును పోషణ ఇచ్చువాడు. అందుకు ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నా అంటే అటువలే మనం ఆయన సంతానమని పూర్వము మీ కవీశ్వరులు చెప్పుదురు కదా అంటున్నాడు. నిజమే, మనము క్రీస్తు సంతానం. ప్రియులారా, ఈ విధంగా భూమి మీదకి రావడానికి క్రీస్తు ద్వారా వచ్చాము. క్రీస్తు ఎవరో అన్నట్టు మరిచినప్పటికీ ఆయన మళ్ళీ తిరిగి మనల్ని తన దగ్గరికి చేర్చుకొని తన సంతానమై ఉన్నాం. అందుకే ఇక్కడ కింది మాట చూస్తే తడువులాడి కనుగొందురేమనని చూడు. ప్రతి జాతిని ఎంత చక్కగా ఈ మాటలు ఉన్నాయంటే చాలా చక్కగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ 26వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతిను మనుషులను సృష్టించెను. యొక్కని నుండి అంటే ఆదాము నుండి ప్రతి జాతి మనుషులంగా సృష్టింపబడ్డాం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా మరి ఆదాముకు సంబంధికుడై ఉన్నాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏదైతే మన పూర్వీకుడు దేవుని నుండి ఆ బంధవ్యాన్ని తెంచుకొని ఆ ఆశీర్వాదం కోల్పోయాడు, దాన్ని తిరిగి ఇచ్చుటకును మరి తనతో కలుపుకోవడానికి ఆయన ఆ యొక్క ధవలవర్ణపు సింహాసనము వదిలి ఈ యావత్ భూమి మీదకి రావడము జరిగింది. ఇప్పుడు ఎవరైతే క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి
క్రీస్తును తన హృదయంలో చేర్చుకొని క్రీస్తు రక్తము ద్వారా ప్రతి పాపమును కడుక్కొని పరిశుద్ధులైన ప్రతి వాడు క్రీస్తు సంబంధి. అందుకే ఒక్కరి సంతానం, ఆ ఒక్కరి నుండి కోల్పోయిన సంతానం, ఈ ఒక్కరి నుండి సర్వ భూమి మీద ఉన్న మానవులను సమకూర్చుకుంటున్నాడు. ఎంత గొప్ప సంగతి ప్రియులారా! ఇంత గొప్ప ప్రేమ, ఇంత గొప్ప భాగ్యము, ఇంత గొప్ప అవకాశము మనకు కల్పించింది. నిజంగా ప్రియులారా, ఇంత గొప్ప భాగ్యము ఈ రోజు కలిగి ఉన్నామంటే కేవలము మనము ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే మనకు కలిగింది. ఈ భాగ్యము మనకు దొరికింది అంటున్నాడు. ఏమంటున్నా అంటే 27వ వచనం, యొక్కరి నుండి ప్రతి జాతియును మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాస స్థలము యొక్క పొలిమేరను ఏర్పరిచెను. తడువులాడాలి. ఇంకా క్రీస్తును వెతకలేక చాలా మంది ప్రపంచంలో ఉన్నారు. ఈ క్రీస్తును కనుగొనలేక, తడువులాడలేక, తడువులాడేవాడు ఎవడు? ఎవనికైతే కళ్ళు కనపడవో, గ్రుడ్డిగా ఉండి మరి మంద దృష్టి కలిగి కనపడనప్పుడు ఏం చేస్తాడంటే తడువులాడతాడు. ఎక్కడ పెట్టినావు, ఎక్కడ ఉంది అని తడువులాడతాడు. ఈ యొక్క పొజిషన్ లో నన్ను ఎవరైతే ఎత్తుకుతారో, ఇది ఎక్కడ పెట్టిండు, ఏడ దొరుకుతుందని ఆశతో వెతికినట్లు ప్రభు అయిన యేసు క్రీస్తును ఆశతోను మరి ఎతికిన వారికి ఈ విధంగా అయిన మనసులే నాకు మరి వెతుకుతారని ఒక ఉద్దేశం చొప్పున ఆశతో తేరి చూస్తున్నాను. ఇంకా ఎదకలేకపోతున్నారు. ఎంత వివరించినా మరి తడువులాడలేకపోతున్నారు, కనుగొనలేకపోతున్నారు. ఆయన మహిమను, ఆయన ప్రేమను, ఆయన యొక్క కనికరంను కనుగొనలేకపోతున్నారు. ఇంకా కఠినంగా యేసు అంటే వారికి ఎంతో ద్వేషము, యేసు అంటే వారికి ఎంతో కోపము, యేసు అంటే వారికి ఎంతో ఉగ్రత వస్తుంది. నిజమైన దేవుని వదిలారు. ఈ లోకములో కలిసిపోయి యేసు నామమున, యేసు పేరు పెట్టబడిన జనులను దారుణంగా హింసిస్తున్నారు. కనుక ప్రియులారా, ఎంత ఘోరము జరుగుతుంది ఈ భయంకరమైన దినాల్లో. 28వ వచనం, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవిశ్రులతో కొందరు చెప్పుచున్నారు. నిజమే, మనం క్రీస్తులో బ్రతుకుతున్నాం, క్రీస్తులో చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ఇది మన భక్తి కాదు, మన ప్రేమ కాదు, మన ఒక జ్ఞానం అసలే కాదు. దేవుని కృపలో మనము ఈ విధంగా చలించుచున్నామంటే ఇది ఎంత గొప్ప భాగ్యం అండి. పక్షులు అన్ని కలిసి ఉంటాయి. ప్రతి దేవుడు సృష్టించిన ప్రతి జీవి ఈ భూమి మీద కలిసి కట్టుగా ఉంటాయి. సీమలు క్రమము నేర్చుకొని క్రమంగా ఉంటాయి. జంతువులు కలిసి ఉంటాయి. మానవులు కలవలేక ద్వేషము, అసూయ, పగ పెంచుకొని ఒకరికి ఒకరు దూషించుకుంటున్నారు, ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్నారు. ఇది ఎంత భయంకరం అండి. అందుకే ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, మరో మాట అంటున్నాడు, 29లో అంటున్నాడు, కాబట్టి మనము దేవుని సంతానమై యుండు మనుషుల చమత్కారముల కల్పన వలన మలసబడిన బంగారు వెండి. అంటే మనుషులు చేసుకున్న చేతి పనులకు వాళ్ళు ఆ చమత్కారం చూస్తున్నారే కానీ వాటిని మరి మనిషిని చేసిన దేవుని చూడలేకపోతున్నారు. వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ చేతులతోనే చేసుకున్నారు. వాటిని మనుషులు చేత చేయబడిన ఒక చమత్కారాలను చూస్తున్నారు, ఆ ఆకర్షణ చూస్తున్నారు, ఆ యొక్క ఆకట్టుకొని ఆ నరకానికి తీసుకెళ్లే వాని వైపు చూస్తున్నారు. ప్రియులారా, నిజంగా ఈ యొక్క జ్ఞానము ఎంతో అవసరమై ఉన్నది ప్రతి వానికి. ఆ జ్ఞానుల వలి ఉండి మరి నిజ సృష్టికర్తను విడిచి సృష్టిని పూజిస్తున్నారు. అయినా మరి మనల్ని దేవుడు కనికరించి ఈ విధంగా క్రీస్తులో మనల్ని ధన్యులను చేసినంటే మనము ఎంతో మరి ధన్యులము. ప్రియులారా, 29 అంటున్నాను,
30 వచనం. ఆ ఆజ్ఞ ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. క్రీస్తు ఈ భూమి మీదకి రాకమనుపు దేవుడు ఆయన ప్రేమ స్వరూపి కనుక చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అలా కాదు. క్రీస్తుని ఎరగాలని మరి కొన్ని 2000 సంవత్సరాలకు ముందు నుంచే ఆయన పరలోకపు సువార్తను ప్రకటించమని ఈ భూమి మీదకి వచ్చి ఆ అపోస్తలులను ఏర్పరచుకొని వారికి యొక్క సువార్త అంతా భూమితో నిండాలనే ఉద్దేశంతో ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు, వీరంతా నాస్తంతో చేయబడిన వారని మరి తలంచి ఈ భూమి మీదకి పంపాడు.